నా శారీ ఎలా ఉందండి? చక్కగా కట్టేసుకొని వైజయంతి సిల్క్ షాప్ ఓపెనింగ్‌కి వెళ్తున్నాను. నీకేముంది స్వప్న, పొద్దున్నే లెగుస్తావు, రెడీ అయ్యి బయటికెళ్ళడమే కదా అని అనుకుంటారు. లేదండి, నాకు ఫ్యామిలీ ఉంది. పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్‌ని చూసుకోవాలి, అత్తమ్మకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకొని బయటికెళ్ళాలి. నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది ఆడవాళ్ళు అంతే. ఇట్రండి, నైట్ మిగిలిన అన్నంలో పెరుగు కలిపేసి పెట్టేశాను. ఇందులో తాలింపు రెడీగా చేశాననమాట. ఈరోజు శుక్రవారం కదా, పొద్దునే లెగిసి దేవుళ్ళందరినీ శుభ్రం చేసి పూజ చేసిన తర్వాత నైవేద్యం కోసం పులిహోర అలాగే చక్కెర పొంగలి, ఇవి రెండు నైవేద్యం కోసం చేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయిపోయింది అందరిది, అండ్ పచ్చడి. ఇది కాకుండా మధ్యాహ్నంకి పప్పుచారు ఇంకొక ఫ్రై అది రెడీగా ఉందన్నమాట. సో నేనైతే ఇవన్నీ చేయడం కష్టం కాదు అని చెప్తాను. ఎప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు. అత్తమ్మ అర్థం చేసుకోవాలి, హస్బెండ్ సపోర్ట్ చేయాలి, పిల్లలు చెప్పినట్టుగా వినాలి. నేను కొన్నిసార్లు షాప్స్కి వెళ్తూ ఉంటాను కదండి, ముఖ్యంగా ఆడవాళ్ళు 9:30, 10 లోపు వచ్చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ కావాల్సినవన్నీ ఇంట్లో అన్నీ సెట్ చేసి పిల్లలకి జాగ్రత్తగా ఉండండి, హస్బెండ్కి కావాల్సినవన్నీ చెప్పేసి వస్తూ ఉంటారు కదా. వీళ్ళైతే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయండి, కానీ వీళ్ళదేముంది అంత ఈజీ వర్క్ అని ఎప్పుడూ అనకండి. అంతేకాకుండా ఎప్పుడు నిరంతరం ఫ్యామిలీ కోసం కష్టపడే ఆడవాళ్ళందరికీ అండ్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి, స్ట్రాంగ్గా. బాయ్.